నీ టార్గెట్ 10th మైల్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కొడితే దిమ్మ తిరిగిపోవాలి అంతే అంటోంది కమలం పార్టీ. మొన్నటి అసెంబ్లీ ఫలితాలు వచ్చిన బూస్ట్ తో భారీగా పార్లమెంట్ సీట్లు కొల్లగొట్టే వ్యూహాలు రచిస్తోంది కాషాయదళం. తెలంగాణలో 10 అసెంబ్లీ సీట్లు గెలవడమే టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు రచిస్తుందట. దీనిపై రోడ్ మ్యాప్ ఇచ్చేందుకు బీజేపీ షెహన్షా అమిత్ షా హైదరాబాద్ లో అడుగు పెట్టబోతున్నారట. ఈ గురువారం జరగబోయే సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలపై రివ్యూ చేయడమే కాకుండా లోక్సభ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధతపై శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారట. ఇందుకీ అమిత్ షా రచించబోయే ఆ రాజకీయ తంత్రమేంటి? తెలంగాణ లోక్సభ బరిలో దిగబోయే ఆ 17 మంది నేతలెవరు? ఇలా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో అలా పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కమలం పార్టీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టార్గెట్ రీచ్ అవ్వకపోయినా ఫలితాలపై బీజేపీ అగ్రనాయకత్వం కొంత సంతృప్తిగానే ఉందట. 2018 ఎన్నికలతో పోలిస్తే సీట్లు ఓట్లు భారీగా పెరగడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారట తెలంగాణ కాషాయ నేతలు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం. కానీ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 4 ఎంపీ స్థానాల్లో జెండా ఎగురవేసింది బీజేపీ. ఇప్పుడు ఏకంగా 8 ఎమ్మెల్యే సీట్లు గెలవడం, 19 నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్ రావడంతో పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది కమలం పార్టీ. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ సాధించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ ఎన్నికలకు రోడ్ మ్యాప్ ఇచ్చేందుకు హైదరాబాద్ బాట పట్టారు బీజేపీ అగ్రనేత అమిత్ షా. ఈ నెల 28వ తేదీన తెలంగాణలో అమిత్ షా పర్యటన ఖరారైంది. కొంగర్ కలాన్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఫుల్ డే సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలతో పాటు మొత్తం 1200 మంది ఈ మీటింగ్ లో పాల్గొనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకునేలా పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయడమే అమిత్ షా టూర్ టార్గెట్. పార్టీ ఫుల్ స్వింగ్ లో ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో క్యాష్ చేసుకునే వ్యూహాలు రచిస్తున్నారు అమిత్ షా. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లను సాధించడంతో పాటు 19 చోట్ల 2వ స్థానంలో నిలిచింది బీజేపీ. ఇక ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగింది. గత ఎన్నికల్లో 7% ఉన్న ఓటింగ్ ఈసారి 14% ఓటు బ్యాంకును సొంతం చేసుకోగలిగింది. దీంతో పార్టీ కేడర్లో ఎప్పుడూ లేని ఉత్సాహం కనిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ టికెట్ కి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఒక్కో సీటు కోసం 3 నుంచి 5 నేతలు పోటీ పడుతున్నారట. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పాత నేతలు, సీనియర్ లీడర్లు ఓడిపోయారు. రాజాసింగ్ మినహా గెలిచిన వారంతా కొత్తవారే. దీంతో ఎంపీ సీట్లను సైతం కొత్త వారికే ఇవ్వాలనే ప్రతిపాదనను హైకమాండ్ పరిశీలిస్తోంది. ఈటల, రఘునందన్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, స్వయం బాపురావు ఓడిపోవడంపై అధిష్టానం లోతుగా విశ్లేషిస్తోంది. 4 సిట్టింగ్ ఎంపీల్లో ఒకరిద్దరిని పక్కన పెట్టడం, లేదంటే వేరే చోటికి మార్చే అవకాశం ఉందని పార్టీల్లోనే చర్చ జరుగుతోంది. కరీంనగర్ ఎంపీ స్థానానికి గుజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. తన నియోజకవర్గం ఓట్లను చూపించి టికెట్ కొట్టేసే ప్రయత్నాల్లో ఉన్నారట ఆయన. కట్ చేస్తే ఇది బండి సంజయ్ వర్గానికి మింగుడు పడడం లేదట. ఇక ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు స్థానానికి పలువురు ఎసర పడుతున్నారట. అక్కడ రమేష్ రాథోడ్ బాపురావులు టికెట్ కోసం లాబింగ్ మొదలు పెట్టేశారట. మొన్నటి ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలోనే బీజేపీకి మెరుగైన ఫలితాలు వచ్చాయి. 8లో 4 సీట్లు ఇక్కడి నుంచే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఎంపీ సీటు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని భావించిన నేతలు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక వరంగల్ నుంచి ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోటీ చేయించనున్నారనే ప్రచారం సాగుతోంది. భువనగిరి నుంచి మాజీ ఎంపీ బోర నరసయ్యకే తిరిగి టికెట్ దక్కుతుందనే ప్రచారం పార్టీలో ఉన్న ఇదే సీటుపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి కన్నేశారట. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డి, తల్లోజు ఆచారి రేసులో ఉన్నారు. మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు ఈటల కూడా సై అంటున్నారు. హైదరాబాద్ నుంచి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ భగవంతరావు పోటీకి సిద్ధంగా ఉన్నారట. ఇక నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సమీకరణాలు, బలాబలాలు లెక్కలు వేసుకొని పక్కాగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉందట పార్టీ అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా కాకుండా ఆచి తూచి వ్యవహరించాలని నిర్ణయించారు. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర కేడర్ నుంచి అభిప్రాయాలు తీసుకుని ఢిల్లీ వెళ్తారట అమిత్ షా.